అందరికీ నమస్కారం అండి. నా పేరు యువతేజ. మరి పక్కనే నగిరేని 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కన్సల్టెన్సీ అనేది ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ చదవబోతున్నారు అందరూ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. అండర్ గ్రాడ్యుయేట్ అనేది ఎంపీసీ బైపీసీ 10th ఎంత మన లైఫ్ చూస్ చేసేది. డాక్టర్ అవ్వాలని డాక్టర్ అవుతారు, దాంట్లోనే ఫార్మసిస్ట్ అవ్వాలని ఫార్మసిస్ట్ అవుతాం. బట్ ఐ చూస్ టు బి డాక్టర్. సో ఇండియాలో నేను రాశాను, కానీ నాకు 3500 4000 ర్యాంక్ వచ్చింది ఎంసెట్ నేను చదువుతున్నప్పుడు. నాకు సీట్ రాలేదు, టైఫాయిడ్ జ్వరం వచ్చి లాస్ట్ చదవలేకపోయాను, సీట్ రాలేదు. సో మా నాన్న కనుక్కోమంటే న్యూస్ చూసి మెడికల్ అబ్రాడ్ నేను తిరుపతిలో కూడా 2-3 కన్సల్టెన్సీస్ చూశాను. ఉక్రెయిన్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, చైనా, ఫిలిపీన్స్ అన్నీ చూశాను. 10 కన్సల్టెన్సీ తిరిగాం. కానీ లాస్ట్కి ఐ చూస్ మెడికల్ అబ్రాడ్. ఎందుకంటే ఇక్కడే తిరుపతిలోనే ద్వారకా రెస్టారెంట్ ఎదురుగా హోటల్ పేరు గుర్తులేదు, అక్కడ కన్సల్టేషన్కి వచ్చారు. అక్కడ కలిసినప్పుడు ఐ లైక్ యూరోపియన్ స్టైల్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఐ నెవర్ లైక్ చైనా, ఫిలిపీన్స్, బికాస్ నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు అక్కడ. నో పాజిటివ్ రివ్యూస్ ఫ్రమ్ దెమ్. సో చైనాలో 4.5 years, ఫిలిపైన్స్లో 3.5 years చెప్పారు. కానీ ఫిలిపైన్స్కి వెళ్తే ఫస్ట్ 1.5 year to 2 years డిగ్రీ కోర్స్ అంటారు. ఇట్ నెవర్ కంప్లీట్స్ 1.5 and 2 years. ఇట్ టేక్స్ 3 years, 3.5, 4 years. బట్ దే విల్ బి దేర్ అండ్ దే విల్ స్టక్ ఇన్ డిగ్రీ. దే నెవర్ స్టార్ట్ MBBS. ప్లస్ లేటెస్ట్ రెగ్యులేషన్స్ ఫ్రమ్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఏంటంటే we have to do minimum 54 months of MBBS plus 1 year internship there itself, and again you have to come to India and you have to do 1 year internship here. Actual from the starting, from when I went there also same system. 5 years MBBS అవుతాము, 1 year internship చేస్తాము, ఇక్కడికి వచ్చి 1 year internship చేస్తాం. కానీ చైనాలో అలా ఉండేది కాదు. అక్కడ 4.5 years చదివేయడం, ఇండియాకి వచ్చేయడం, ఇండియాలో చేసేయడం, అయిపోవడం. కానీ ఇప్పుడు రూల్స్ ఇస్ సేమ్ ఫర్ ఆల్. ఫిలిపీన్స్, చైనా, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, రష్యా, ఎనీథింగ్ ఆల్ ఆర్ సేమ్. సో మేమేం లూజ్ అవ్వలేదు, మేమే గెయిన్ అవ్వలేదు. ఫ్రమ్ ద స్టార్ట్ మేము ఎలా ఉన్నాం అలా ఉండిపోయినాం. కానీ వేరే వేరే కంట్రీస్కి వెళ్ళిన వాళ్ళు ఎంతో కొంత లూజ్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉంటారు 5 years అని, పోస్ట్ పోన్ 1 year. సో కన్సల్టెన్సీ అయితే మాత్రం బాగా. రాజారాం సార్ మీతో పాటు వస్తారు ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్కి. ఫ్రమ్ నేను వచ్చినప్పుడు నుంచి వస్తున్నారు. 1 month ఉంటారు అక్కడే. ఏం కావాలని హెల్ప్ చేస్తారు. హాస్టల్ పక్కనే రెస్టారెంట్స్ ఉంటాయి, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అండ్ సూపర్ మార్కెట్స్ ఉంటాయి. సో పిల్లలకి ఏమి ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత కన్సల్టెన్సీ వాళ్ళు చూసుకుంటారు. యాజ్ ఎ సీనియర్స్ మేము ఉన్నాము. హాస్టల్ ఎవ్రీబడి ఫస్ట్ ఇయర్ ఎవ్రీబడి హ్యావ్ టు లివ్ ఇన్ హాస్టల్. బికాస్ ఎవరికి ఏం తెలియదు రష్యన్. అక్కడ రష్యన్లో మాట్లాడతారు. టీచింగ్ ఈస్ ఇన్ ఇంగ్లీష్, టీచర్స్ నో ఇంగ్లీష్, డాక్టర్స్ నోస్ ఇంగ్లీష్, బట్ ఇన్ షాప్స్, ఇన్ అవుట్ సైడ్ యూ హ్యావ్ టు స్పీక్ రష్యన్ ఓన్లీ. రష్యనే మాట్లాడాలి. అందువల్ల ఫస్ట్ ఇయర్ హాస్టల్లో ఉండడమే బెటర్. ఎందుకంటే హాస్టల్లో ఉంటే చుట్టూ మన వాళ్ళే ఉంటారు, నేర్చుకోవచ్చు స్లోగా. సెకండ్ ఇయర్కి వెళ్ళి బయట మన ఇష్టం ఎక్కడన్నా ఉండొచ్చు. ది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ విల్లింగ్, యూ కెన్ లివ్ ఎనీవేర్ యూ వాంట్. కానీ ఫస్ట్ ఇయర్లో మాత్రం ఇట్స్ బెటర్ టు లివ్ ఇన్ హాస్టల్. ఆఫ్టర్ దట్ ఆల్సో యూ కెన్ లివ్ ఇన్ హాస్టల్. హాస్టల్ నుండి కాలేజ్ ఇట్స్ నియర్లీ 20 to 25 minutes బస్ టైం అండ్ 10 to 15 minutes like small van time. Vans, there is a van mode of transport also. So the classes starts at 8 AM, not at 9 but at 8 AM, and generally ends at 4:35 PM. The classes, in all the classes the most number of students is 12, the highest. Generally it will be 8 to 10, 9, 11 like that only. 8 మంది ఉంటారు, 12 మంది మ్యాక్సిమం. 12 మంది కన్నా మించరు స్టూడెంట్స్ ఎవరు ఏ గ్రూప్లో. సో దీనివల్ల ఏమవుతుందంటే క్లాస్లో 100 స్టూడెంట్స్ ఉన్నారంటే టీచర్కి అందరి పేరు గుర్తు పెట్టుకోలేరు. టీచర్స్ దే కాంట్ రిమెంబర్ ద నేమ్స్ ఆల్సో. If a class of 100 members, the teachers can't remember even their names.
But the 10 members, the teachers individually asks questions every day. ప్రతి ఒక్కరిని every day questions అడుగుతారు. ఎక్స్ప్లెయిన్ హౌస్లో రూమ్లో చదువుకొచ్చుకోవాలి, ఆడికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలి. డౌట్స్ ఏమంటే క్వశ్చన్ అడుగుతారు, చెప్పిస్తారు. సో కోర్స్ ఇప్పుడైతే రెస్టారెంట్ ఉంది హాస్టల్లోనే, ఆ ఫుడ్ ఇస్తారు. మేము వెళ్ళినప్పుడు ఏం లేవు, కష్టపడి వండుకోవాల్సి వచ్చింది. సో ఇప్పుడు వండుకుంటాను, యూ కెన్ కుక్. దేర్ ఈస్ స్టవ్స్ గివెన్, ఫ్రిడ్జెస్ గివెన్, ఎవ్రీథింగ్ విల్ బి దేర్. You can cook, but if you don't want to cook, you can take from restaurants also, which is Indian restaurant itself in the canteen. From first year, the most important subjects will be anatomy, histology. These two. Slowly they introduce subjects, because in first year you don't know their language itself, their local language, because that's why they mainly focus on Russian, and they will focus on Latin also. Latin is the main terminology. లాటిన్ లోనే ఎక్కువ ఉంటాయి మెడికల్ టర్మ్స్ అన్ని. సో లాటిన్ మీరు ఎక్కువ యూస్ ఫస్ట్ ఇయర్, మీ సెకండ్ ఇయర్ కూడా ఉండొచ్చు. సో అండ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద నేషనల్ కరికులం వీ హ్యావ్ టు లెర్న్ దేర్ కల్చర్ ఆల్సో. బెలారస్ ఇండియాకి వస్తే ఇండియన్ కల్చర్ నేర్చుకోవాలి కాబట్టి అలాగే ఆ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. బెలారస్ కల్చర్, దేర్ పొలిటికల్ సైన్స్, 2-3 సబ్జెక్ట్స్ ఉంటాయి, అవి కూడా నేర్చుకోవాలి. థర్డ్ ఇయర్ ఇస్ ద మెయిన్ ఇయర్. ఇన్ థర్డ్ ఇయర్ యూ విల్ గెట్ lot of clinical subjects, everything, pharmacology, everything, A to Z, gynecology, pharmacology, everything. Medico Abroad 9959114545